ఫ్రెండ్స్, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. తెలంగాణ జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్. కింది వాటిలో కాకతీయులు నిర్మించిన చెరువులు: పాకాల, లక్నవరం, గణపురం. కింది వారిలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క వర్షపు నీటి బొట్టు కూడా వృధా కాకుండా చెరువులతో గొలుసు కట్టు విధానంను చేపట్టినవారు కాకతీయులు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? జోగులాంబ, గద్వాల్. నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని అచ్చంపేట వద్ద నిర్మించారు? మంజీరా. రాజోలి బండ మళ్లింపు పథకం ద్వారా తెలంగాణలోని ఏ జిల్లా ఎక్కువగా లబ్ధి పొందుతుంది? జోగులాంబ, గద్వాల్. కింది వాటిలో నిజామాబాద్ జిల్లాలో గల ప్రాజెక్టు: నిజాం సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం. గుడిపల్లి గట్టు డ్యామ్ను ఏ నదిపై ఏర్పాటు చేశారు? కృష్ణ. లంకా సాగర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది? ఖమ్మం. రాజోలి బండ మళ్లింపు పథకం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? తుంగభద్ర. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై ప్రధాన కాల్వ సరస్వతి, లక్ష్మి, కాకతీయ. ఆసిఫ్ నహర్ ప్రాజెక్టును ఈ క్రింది ఏ నదిపై యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించారు? మూసి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోని అతిపెద్ద బావిని ఎక్కడ తవ్వుతున్నారు? తిప్పాపురం, రాజన్న సిరిసిల్ల. కాళేశ్వరం మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ప్రారంభించారు? జయశంకర్. ఎన్టీఆర్ సాగర్ చెలిమేల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? కొమరంభీం, ఆసిఫాబాద్. దేశంలోనే అత్యధిక బ్లాకులున్న ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఏ కమిటీ సూచనల మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండ వద్ద నెహ్రూ శంకుస్థాపన చేశారు? కోస్లో కమిటీ. కిన్నెరసాని ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం. గొల్లవాగు ప్రాజెక్టు మంచిర్యాల. వైరా ప్రాజెక్టు ఖమ్మం. నల్లవాగు ప్రాజెక్టు సంగారెడ్డి. వట్టివాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్. శనిగరం ప్రాజెక్టు సిద్దిపేట. స్వర్ణ ప్రాజెక్టు నిర్మల్. తల్లిపేరు ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం. హైదరాబాద్ సంస్థానంలో ఏ సంవత్సరం హుస్సేన్ సాగర్ పవర్ స్టేషన్ను నిర్మించారు? 1920. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నాగర్ కర్నూల్. పులిచింతల జల విద్యుత్ కేంద్రం సూర్యాపేట. జూరాల సోలార్ విద్యుత్ కేంద్రం యొక్క స్థాపిత సామర్థ్యం ఎంత? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు? మంచిర్యాల. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నల్గొండ. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మంచిర్యాల. పాలేరు మినీ జల విద్యుత్ కేంద్రం ఖమ్మం. భూమి లోపల ఉన్న ఏకైక జల విద్యుత్ కేంద్రం శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం 815 మెగావాట్ సామర్థ్యం. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం 900 మెగావాట్స్. నిజాం సాగర్ జల విద్యుత్ కేంద్రం 10 మెగావాట్స్. ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రం 234 మెగావాట్స్. పెద్దపల్లి మినీ జల విద్యుత్ కేంద్రం 9.16 మెగావాట్ సామర్థ్యం. పులిచింతల జల విద్యుత్ కేంద్రం 120 మెగావాట్స్. పోచంపాడు జల విద్యుత్ కేంద్రం 36 మెగావాట్స్. సింగూరు జల విద్యుత్ కేంద్రం 15 మెగావాట్స్. తెలంగాణ రాష్ట్రంలో బయోగ్యాస్ ప్లాంట్లు అధికంగా మరియు అల్పంగా ఉన్న జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. తెలంగాణలో వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రాంతం హైదరాబాద్. దేశంలో అత్యధికంగా మాంసం వినియోగం గల ప్రాంతం హైదరాబాద్. వరి పంట పండించడానికి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. వరి పంట నెలవారీ సగటు 22 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు ఉండాలి. వరి బాగా పెరగడానికి 150 నుంచి 300 మిల్లీమీటర్ వర్షపాతం ఉండాలి. నూనె గింజల పంటలు: వేరుశనగలు, సోయాబీన్, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుంబ, ఆముదం. ప్రధాన చిరుధాన్యాలు: సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు.
ఈ క్రింది వాటిలో వ్యవసాయ మరియు వాటి అనుబంధ రంగాల కిందకు వచ్చేవి పంటలు, పశువులు, అటవీ ఉత్పత్తులు, మత్స్య సంపద. తెలంగాణ రాష్ట్రంలో భూ కమత పరిమాణం అధికంగా గల జిల్లా మరియు అల్పంగా గల జిల్లాలు ఆదిలాబాద్, జగిత్యాల. కింది వాటిలో 2019-20 ప్రకారం పంట సాంద్రత అధికంగా ఉన్న జిల్లాలు నిజామాబాద్, సూర్యాపేట, పెద్దపల్లి, హనుమకొండ. కింది వాటిలో ఏ పంటల యొక్క సాగు విస్తీర్ణం తెలంగాణలోని మొత్తం సాగులో 85% విస్తీర్ణం కలిగి ఉంది? వరి, పత్తి, మొక్కజొన్న, కంది. ఓన్లీ వరి మాత్రమే 85% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కోయిలకొండ, దేవరకద్ర కొత్త పైప్ లైన్ పనుల్లో ఈ కింది ఏ నిక్షేపాలు బయటపడ్డాయి? వజ్రాలు. రాష్ట్రంలో నాణ్యత గల స్టియోటైట్ నిక్షేపాలు ఖమ్మంలో ఉన్నాయి. నల్లమలను అనుకొని ఉన్న అచ్చంపేట మండలంలో ఈ కింది ఏ ఖనిజాలు కనుగొన్నారు? యురేనియం. యురేనియం ఖనిజం తెలంగాణ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ జిల్లాలో గుర్తించబడింది? నల్గొండ. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. వికారాబాద్ జిల్లా తాండూరు ఈ క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి? ఇసుకరాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముదిగొండ ఈ క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి? పాలరాయి. రాష్ట్రంలో డోలమైట్ నిల్వలు ఖమ్మంలో ఉన్నాయి. కోరాండం ఏ జిల్లాలో లభ్యమవుతుంది? ఖమ్మం. మైలారం రాగి ఖనిజ నిక్షేపాలు భద్రాద్రి కొత్తగూడెం. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు తర్వాత అధికంగా విస్తరించిన ఖనిజం సున్నపురాయి. అత్యధికంగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏ జిల్లాలో కలవు? జోగులాంబ, గద్వాల్. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు తర్వాత అధికంగా విస్తరించిన ఖనిజం సున్నపురాయి. అత్యధిక ఖనిజ ఆధారిత పరిశ్రమలు జోగులాంబ, గద్వాల్లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మరియు ఇతర ప్రాంతాలలో లభించే గ్రానైట్ను ఏ పేరుతో మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారు? ఇండియన్ అరోరా. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ జిల్లాలో స్థాపించారు? నిజామాబాద్, బోధన్. దేశంలోనే మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? పాల్వంచ. తెలంగాణలో ఏకైక భార జల కేంద్రం మనుగూరులో ఉంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గిరిజన సహకార ఉత్పత్తి కేంద్రాలు. ఉత్పత్తి సహకార కేంద్రం ప్రాంతం. జిగురు శుద్ధి కేంద్రం ములుగు. పసుపు శుద్ధి కేంద్రం ఏటూరు నాగారం. తేనె శుద్ధి కేంద్రం కామారెడ్డి. చింతపండు ప్రాసెసింగ్ అండ్ షాంపూ తయారీ కేంద్రం కొండనాగుల. సబ్బుల తయారీ కేంద్రం నిర్మల్. సోయా ప్రాసెసింగ్ యూనిట్ ఉట్నూరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.